శ్రీ సాయి గ్రామీణ గానుగ నూనెలో హోమ్ ఫుడ్ పికిల్స్ ని వాడండి, ఆరోగ్యంగా జీవించండి. సంప్రదించండి 9291587374. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. అదే వాతావరణం చల్లబడింది, వర్షాలు కూడా అప్పుడప్పుడు కొడుతున్నాయి. మొన్నటి వరకు కూడా ఎండ ఉక్కపోతతో అతలాకుతలమైన జనం కాస్త చిరుజల్లు పడడంతో ఉపశమనం పొందుతున్నారు. అయితే వాతావరణం చల్లబడిందిగా కరీంనగర్ ఎల్ఎండి ప్రాంతం అనేది చాలా ఒక పర్యాటక ప్రాంతం. వేలాది మందిగా వస్తారు, ఇక్కడ వచ్చి ఈ అద్భుతమైన ప్రదేశాన్ని వీక్షిస్తారు. కుటుంబ సభ్యులతో వచ్చి బోటింగ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తుంటారు కదా. అయితే మొన్నటి వరకు కూడా ఎండాకాలం ఎక్కువ మంది కనిపించలేదు. వాతావరణం చల్లబడింది కదా, పర్యాటకులు చాలా మంది వస్తారు. ఇక్కడ వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు కదా. సో చూద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఎల్ఎండిలో పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటది. ఉదయం సమయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం, రాత్రి వరకు కూడా పర్యాటకుల తాకిడి ఇక్కడ ఎక్కువ ఉంటది. కానీ ఈ మధ్య కాలంలో ఎల్ఎండి నీటి మట్టం అనేది చాలా తక్కువైపోయింది. ఈ ఎల్ఎండి వాటర్ తక్కువ కావడంతో, నీటి మట్టం అనేది ఎక్కువ లేకపోవడంతో పర్యాటకుల తాకిడి కూడా మొత్తం తక్కువ అయిపోయింది. పర్యాటకులతో కిరికిలాడేటువంటి ఎల్ఎండి ఈ ప్రాంతం అంతా కూడా నిండుకుండలో ఉన్నటువంటి నీటి మట్టం తక్కువ కావడంతోనే పర్యాటకులు అందరూ కూడా ఎవరు రాని పరిస్థితి ఏర్పడింది. మామూలు సమయంలో మాత్రం ఎండాకాలంలో కావచ్చు, ఎప్పుడైనా సరే పబ్లిక్ అనే వాళ్ళు చాలా మంది వస్తుంటారు, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ప్రాంతం, లొకేషన్ కావచ్చు, చెట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఒక మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళు కరీంనగర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి, చాలా మంది వరంగల్ నుండి వచ్చి ఇక్కడికి వచ్చి చూసిపోతూ ఉంటారు. అటు వాళ్ళు వేములవాడ పోయినా, వేరే ప్రాంతానికి పోయినా కూడా ఈ రూట్ గుండా వచ్చి ఇది చూసినాకనే వాళ్ళు ఊరికి వెళ్తూ ఉంటారు. అంత అద్భుతమైన ప్రాంతం మన ఎల్ఎండి అనేది. మీరు చూసుకోవచ్చు ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. నీటి మట్టం అనేది ఎక్కువ లేకపోవడమే పర్యాటకుల కళ తప్పిందని చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడ కూడా లేదు. మీరు చూసుకుంటే మనకు మామూలుగా వాటర్ అనేది అక్కడ వరకు ఉండాలి. అక్కడ చూసుకుంటే అక్కడ చాలా మంది పబ్లిక్ ఉంది కదా, అక్కడి వరకు కూడా వాటర్ వచ్చేటటువంటి ప్లేస్ కూడా నీటి మట్టం అనేది పూర్తిగా తగ్గిపోవడంతో పర్యాటకుల తాకిడి మొత్తం కూడా తక్కువైపోయింది. అదే ఈ వర్షాలు అనేది కొంచెం ఎక్కువ కొట్టితే మళ్ళీ ఇది నిండుకుండలా మారుతుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అప్పటి వరకు కూడా పర్యాటకులు కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఎల్ఎండికి ఎవరైనా సరే వచ్చేది ఎందుకు వస్తారంటే, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్తో పాటు ఈ వాటర్ నిండుకుండలా ఉంటే దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. వాటర్ అనేది పైకి రాకుంటే దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వాటర్ అసలు లేదు కాబట్టి ఎవరు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అయితే దీన్ని ఎల్ఎండిని 1974లో మొదలు పెడితే నిర్మాణం అంతా కూడా 1985లో పూర్తి అయిపోయింది. ముఖ్యంగా తాగునీరు, సాగునీరు కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి వందలాది గ్రామాలను ఖాళీ చేయించడం జరిగింది. అంటే ఈ నీటి కోసం, ఎల్ఎండి కోసం, ఈ దిగువ మానేరు కోసము 400-500 గ్రామాల ప్రజలను కూడా ఇందులో నుండి ఖాళీ చేయించి వెళ్ళగొట్టడం జరిగింది. ఎందుకోసం అంటే తాగునీరు, సాగునీరు. ఈ ఎల్ఎండి ప్రస్తుతం 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుంది. అదేవిధంగా వేలాది మందికి తాగునీరు ఇస్తుంది. అదేవిధంగా మత్స్య పరిశ్రమకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని అంతా కూడా ఎల్ఎండి చేయడం జరిగింది. దీని ఎత్తు వచ్చేసి, హైట్ వచ్చేసి చూసుకుంటే పునాది లోపల నుండి చూసుకుంటే 41 మీటర్లు ఉంటుంది. అదే భూమి నుండి చూసుకుంటే 27 మీటర్లు ఉంటుంది. పొడుగు చూసుకుంటే మాత్రం 10,741 మీటర్లు, అంటే సుమారు పొడుగు వచ్చేసి 11 కిలోమీటర్ల వరకు కూడా ఈ వాటర్ అంతా కూడా ఎల్ఎండి పొడుగు ఉంటుంది. సో అంత ఉన్నటువంటి ఈ వాటర్ ప్రవాహం కూడా లేదు. నిండుకుండా ఉన్నటువంటి ఎల్ఎండి పూర్తిగా ఎండిపోయింది. సో దానివల్ల పర్యాటకుల తాకిడి కూడా తక్కువైపోయింది. ఎప్పుడు చాలా మంది వస్తుండేవారు పర్యాటకులు ఎల్ఎండికి, కానీ ఇప్పుడు ఎల్ఎండి అంతా కూడా
పర్యాటకుల లేకుండా విలువలాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. 1985 నుండి చూసుకుంటే ఇప్పటి వరకు ఇంతలా ఎప్పుడు కూడా ఎండిపోలేదు. ఇంతలా ఇన్ని రోజులు కూడా ఎప్పుడు లేదు. కొన్ని రోజులు ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు ప్రవాహం వచ్చేది. మళ్ళీ ఎత్తు కానీ పొడుగు కానీ బాగానే ఉండేది. మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది ఎల్ఎండికి. దానివల్ల పర్యాటకుల తాకిడి కూడా తక్కువైపోయింది. ఎవరు రాని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ఇక్కడ బయట ఐస్ క్రీమ్స్ కావచ్చు అవి ఇవి చెప్పి చాలా పెట్టుకుంటూ ఉంటారు. వారిని కూడా అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారు, అసలు లేదు సార్ మాకు కూడా గిరాకీ లేదు. ఎండాకాలంలో మధ్యాహ్నం సమయం కూడా వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో ఈ వాతావరణం చల్లబడ్డా కూడా ఎవరు ఇక్కడికి వస్తారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కొన్ని రోజుల తర్వాతనైనా భారీ వర్షాలు కురిసి ఎప్పుడు ఎల్ఎండి నీటి ప్రవాహం అధికంగా ఉండాలని, నిండు కుండలా కనిపించాలని, ఈ ఎల్ఎండికి పర్యాటకుల తాకిడి ఎక్కువ రావాలని చెప్పేసి మరొకసారి మనం కోరుకుందాం. కెమెరా పర్సన్ ప్రేమ్ చింటుతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ ఎల్ఎండి నుండి.